దేవుని స్వరం అనే వాక్య పరిచయ ద్వారా దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించి ఆయన మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణంలో యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, పరిశుద్ధులు మా దేవ, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించి నీ మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా మా ముందుకు తీసుకొచ్చిన ఈ వాక్య భాగముల నుంచి మీరే స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ దేవుని స్వరం అనే వాక్య పరిచయ ద్వారా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభా నా సొంత మాటలు ఏది రాకుండా నీవు సిద్ధపరిచిన మాటలు నీవే మాట్లాడమని వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే జీవితం అనుసరించి శ్రమల నుంచి తప్పించుకునేటట్లు చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. సోదరుడా సోదరి, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి అంచదినాల్లో నీవు నేను కూడా శ్రమ పొందకూడదని, శ్రమల నుంచి తప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నేను నీ యందు నేను లక్ష్యం ఉంచుతున్నానా చెప్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు అంటున్నాడు. ఈ దినాన నీవు నేను దేవుని యందు లక్ష్యం ఉంచుతున్నామా, దేవుని మాట యందు లక్ష్యం ఉంచుతున్నామా అనేది మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలండి. ఎందుకంటే చూడండి, కీర్తన గ్రంథంలో 81వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. కాబట్టి అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. కాబట్టి ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు నేను ఆయనను లక్ష్య పెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అయ్యో వారు నా మాట వింటే ఎంత మేలు, నా మాట వింటే ఎంత మేలు, నా మార్గమును అనుసరిస్తే ఎంత మేలు, వేగరమే వారి శత్రువులను నేను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును అని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళంట మరి దేవుని మాటను లక్ష్య పెట్టకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మధ్యాహ్న కాల సేవలో నీవు నేను కూడా ఎలా దేవుని మాటని లక్ష్య పెడుతున్నాం. ఎందుకంటే ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా చెప్తాడు దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడుతుని కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. కాబట్టి క్షేమకాలములో ఆయన మాట్లాడాడట, అయినా వినలేదంట, వినకపోవటం వాడుక అని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువా, ఈ అంచు దినాల్లో నేను నీ మాట వినాలయ్యా, నీ మాట యందు నేను లక్ష్య పెట్టాలి, లేకపోతే మనం శ్రమల పాలవుతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, కీర్తన గ్రంథంలో 78వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మదేవుడు ఇశ్రాయేలు గురించి అనేక విషయాలు రాశారండి. చూడండి, కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో
14వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. 14వ వచనం నుంచి, పగటి వేళ మేఘములో ఉండియు రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో ఉండియు ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. కాబట్టి సోదరుడా సోదరి, చాలా జాగ్రత్తగా గమనించాలి. పగటి వేళ మేఘస్తంభములో, రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారిని నడిపిస్తున్నానంటున్నాడు. ఇంకా బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి ఆ నీళ్ళని ప్రవహింపచేస్తానంటున్నాడు. ఇంకా విరోధంగా పాపం చేస్తున్నానంటున్నారు. ఇప్పుడు ఇంకా చూస్తే దేవదూతలు భుజించే ఆహారాన్ని వారికి పంపించాడు, మన్నాను కురిపించాడు. ప్రియులారా గమనించాలి, ఆశ కొలది మరి ఇంకా దేవుణ్ణి శోధిస్తున్నారని, మరి తిరుగుబాటు చేస్తున్నారని, ఆయన్ని మరి దుఃఖం కలిగిస్తున్నారని వ్రాయబడింది. కాబట్టి ప్రభువా, ఈ అంచు దినాల్లో మేము నీ బిడ్డలంగా మా ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాం? ఐగుప్తు నుంచి అయితే వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు అనేక పర్యాయాలు ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారండి. ఐగుప్తులు ఐగుప్తులు అని అంటున్నారు. కాబట్టి మధ్యాహ్న కాలం నీవు నేను ఎలాగుంటున్నాం? కానీ దేవుడు ఆశపడుతున్నాడు మనం వాళ్ళు ఉన్నట్లుగా, మరి లక్ష్య పెట్టకుండా ఉన్నట్లుగా కాకుండా మనం లక్ష్య పెడుతూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకో విషయం గమనిస్తే కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయనడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనని ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. కాబట్టి సోదరుడా సోదరి, ఈ మధ్యాహ్న కాల సేవలో నీవు నేను కూడా దేవుని యందు లక్ష్యముంచుతున్నామా? దేవుని మాట యందు లక్ష్యముంచుతున్నామా? కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలుమారు కోపము అణుచుకునివాడు. కాబట్టి ఈ అంచు దినాల్లో ప్రభు మేము ఎలాగుంటున్నాం? ఏం చేస్తున్నాం? ముఖస్థుతి చేస్తున్నామా? లేకపోతే యథార్థంగా స్తుతిస్తున్నామా? ఆయన శోధిస్తున్నామా? లేకపోతే మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? కాబట్టి ఇంకా గమనిస్తే చెప్తున్నాడండి ఆ కీర్తన 78లో 40వ వచనంలో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. కాబట్టి మధ్యాహ్న కాలశంలో నీవు నేను చాలా జాగ్రత్తగా, ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుని యందు లక్ష్యముంచలేదు, ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుని యందు లక్ష్యముంచలేదు. కానీ ప్రియులారా, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం ఒక సంఘటన గమనిస్తామండి. యెహోషువ 2 వేగుల వారిని ఎరుకోకి వేగు చుట్టానికి పంపించారు. ఆ వేగు చుట్టానికి వచ్చిన 2 అక్కడ ఒక స్త్రీ, మరి రాహాబు అనే ఆవిడ తన ఇంట్లో చేర్చుకున్న తర్వాత ఆ దేశపు వేగుల వాళ్ళు వచ్చారు వీళ్ళని పట్టుకోవటానికి. అయితే వీళ్ళని లోపలే ఉంచుకొని వచ్చిన వాళ్ళతో చెప్తారు, అయ్యా వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, మీరు తరిమితే వాళ్ళు పట్టుకుంటారని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి యెహోషువ పంపించినటువంటి వేగుల వారితో ఈ రాహాబు అంటుందండి, చూడండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఆ వేగుల వారు
పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టినయు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోచేసెనో యొర్దాను తీరమున ఉన్న అమోరీల ఇద్దరు రాజులని సీహోనుకు ఓగుకు మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసేదని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయనడలా మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణము ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు వారితో ఉండి వారిని నడిపిస్తుంటే వారేమో శనిగారు, గొణిగారు, దుఃఖపెట్టారు, ముఖస్థుతి చేశారు. కానీ ఎక్కడో ఎరుకో ప్రాకారం మీద ఉండదట. ఎరుకో అంటే శాపగ్రస్తమైన పట్టణంలో ప్రాకారం మీద ఉన్నదంట. ఆమె విన్నదటండి. ఈ వేగుల వారితో చెప్తా ఉందండి. కాబట్టి దినాన ఆమె ఎంత లక్ష్య పెట్టింది, మనం లక్ష్య పెడుతున్నామా? చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోకపోతే మనల్ని కూడా ఆయన ఏమంటాడు, ఏం చేస్తాడు? కాబట్టి ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవునిని లక్ష్య పెట్టలేదు అంటున్నాడు. మరి రాహాబు విన్నది ఎక్కడో ఉండి విని లక్ష్య పెట్టినప్పుడు ఆమెకేం జరిగింది? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో కూడా దేవుడి మాట వ్రాయించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 31వ వచనంలో, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. కాబట్టి ప్రియులారా, దేవుని మాటని లక్ష్య పెడుతున్నామా? గమనిస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం నుంచి, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములను సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండిని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాళెము ఎదుట వారిని నివసింపచేసిరి. కాబట్టి సోదరుడా సోదరి, ఈ మధ్యాహ్న కాల సేవలో దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవునిని లక్ష్య పెట్టట్లేదు అంటున్నారు. యేసు ప్రభు చెప్తున్నారు. చూడండి, మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి ప్రభు దగ్గరకు వస్తున్నారు. తన కుమార్తె జబ్బుతో ఉన్నదని ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తెని బాగు చేయి, స్వస్థపరచు అడుగుతున్నాడు. ఈలోపు అతని ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక ఆయన విడిచిపెట్టు అని చెప్పేసి ఆయన ఎందుకు శ్రమ పెడతావు అని చెప్పేసి అన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 36వ వచనంలో, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. కాబట్టి సమాజ మందిరపు అధికారితో ఇంటి దగ్గర వచ్చినట్టు చెప్తున్నారు, నీ కుమార్తె చనిపోయింది, ఇక ఆయన శ్రమ పెట్టవద్దని. కానీ యేసు ప్రభు అంటున్నారు, వారు చెప్పిన మాటని లక్ష్య పెట్టక.
భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు అన్నారు. కాబట్టి మధ్యాహ్న కాలశలో మనం కేవలం వినేవాళ్ళంగా ఉంటున్నామా, మాటని లక్ష్య పెట్టేవాళ్ళంగా ఉండి మన కుటుంబాల్లో దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసేవాళ్ళంగా ఉంటున్నామా? ప్రభు అన్నాడు, లక్ష్య పెట్టబాకు, నమ్మకం ఉంచు, భయపడబాకని. ఆ తర్వాత యేసుప్రభు 3 శిష్యులను తీసుకొని ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొల్లు చేసినట్లుగా మనం వింటాం. తర్వాత ప్రభు ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ చిన్నది పరుండన్నటువంటి గదిలోకి వెళ్ళి తల్లి తాకుమి అని, చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చిన్నది బ్రతికి లేచి నడిచనను మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభు ఎంచ దినాల్లో నేను కేవలం వింటున్నానా, లక్ష్య పెడుతున్నానా, లేకపోతే వాళ్ళ వలె లక్ష్య పెట్టకుండా ఉంటున్నానా, రాహాబు వలె లక్ష్య పెట్టిన స్థితిలో ఉంటున్నానా? ఇంకో విషయం గమనిస్తే అపోస్తలుల గారి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు ఉన్నాడండి. ఆ కుంటివాడిని కొందరు వ్యక్తులు తీసుకొచ్చి ఆ శృంగారమైన దేవాలయం వద్ద మరి కూర్చొని పెడుతున్నారు. అతడు వచ్చి పోయే వాళ్ళని అడుక్కుంటూ ఉంటాడు. పగలు 3 గంటల సమయంలో పేతురు యోహాను కూడా దేవాలయానికి ఎక్కి వెళుతుండగా అలవాటు ప్రకారం ఆ భిక్షగాడు అడుగుతున్నాడు, అయ్యా నాకు ధర్మం చేయండి అని. అప్పుడు పేతురు ఒక మాట అంటున్నాడండి. పేతురు అతన్ని చూచి అంటున్నాడు అనమాట. ప్రియులారా గమనించాలి, 3వ వచనంలో పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. కాబట్టి ప్రియులారా, పేతురు గారు అంటున్నారు, యోహాను గారు అంటున్నారు మా తట్టు చూడు అని. ఈ కుంటివాడు ఏదైనా దొరుకుతుందేమోనని చెప్పేసి లక్ష్యం ఉంచాడట. తర్వాత అంటున్నారు, వెండి బంగారాలు నా వద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి అతని చేయి పట్టుకొనగా అతడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను అని. కాబట్టి వారిలాగా ప్రభావం నేను లక్ష్య పెట్టకుండా కాదు, కానీ నీ మాట యందు నేను లక్ష్యముంచాలి, నీ మాట యందు నేను లక్ష్యముంచాలి. అప్పుడు మన కుటుంబాలు రక్షణ పొందుతాయి. మన జీవితాల్లో మరి దేవుడు అద్భుత కార్యాలు జరిగించి ఇంకా వెలుపల ఉన్న స్థితిలో కాకుండా దేవుని సన్నిధిలోకి మనం నడిపిస్తాడు. కాబట్టి ప్రభువా, ఎంచు దినాల్లో నేను లక్ష్య పెడుతున్నానా? రెండోదిగా చెప్తున్నానండి, వారు యెహోవా యొద్ద విచారింపలేదు అంటున్నారు. వారు యెహోవా యొద్ద విచారింపలేదు. కానీ ప్రభువా, ఈ దినాన నేను నీ యొద్ద విచారిస్తున్నానా, నీ యొద్ద కనిపెడుతున్నానా, లేకపోతే ప్రార్థిస్తున్నానా? ఎందుకంటే చూడండి, రాజులు 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజైన అహజ్యా కిటికీల నుంచి కింద పడి రోగి అయ్యాడట. షోమ్రోనులో తన మేడ గది కిటికీల నుంచి క్రింద పడి రోగి అయి ఉన్నాడు. అప్పుడు ఇంకా ఎక్రోను దేవతకు బయల్జెబూబునొద్దకు తన వాళ్ళని పంపిస్తున్నాడు. అంటున్నాడు, ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడుతున్నా లేదో విచారించండి అని దూతలను పంపిస్తున్నాడండి. ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు రాజు అయినప్పటికీ, షోమ్రోను పట్టణంలో పరిపాలిస్తున్నప్పటికీ కిటికీలో నుంచి పడి రోగి అయి ఉండి బయల్జెబూబు దగ్గరికి, ఎక్రోను దేవ దగ్గరికి విచారించడానికి పంపిస్తున్నాడట. కాబట్టి ప్రభువా, ఈ దినాన నా ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నాను, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను నీ యొద్ద విచారిస్తున్నానా, కనిపెడుతున్నానా, ప్రార్థిస్తున్నానా? అలా పంపిస్తుంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఏలియాకు తెలియజేస్తాడండి. ఏలియా ఆ మనుషుల్ని ఎదుర్కొని మాట చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్దకు మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని చెప్పు అన్నాడండి. కాబట్టి ఈ దినాన దేవుడు అంత వేదన చెందుతున్నాడు. అంటున్నాడు, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఇలా చేస్తున్నారా? ప్రభువా, ఈ దినాన తెలుసుకుంటున్నానా, గ్రహిస్తున్నానా? నిన్ను అంగీకరించాలని అనుకుంటూ, నేను విశ్వాసం ఉంచాలని అనుకుంటూ
నా ఆత్మీయ జీవితంలో నాకు కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎక్కడ విచారిస్తున్నాను, ఎలా విచారిస్తున్నాను? చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడిందండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండటయు తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండటం చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక మరి బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహీనోయము, కర్మీయులైన నాబాలు భార్య అయిన అబీగీలను దావీదు 2 భార్యలు చెరలోని కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమినెడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను. కాబట్టి సోదరుడా, సోదరి, ఈ అంశ దినాల్లో నీవు నేను కూడా ఆయన దగ్గర విచారణ చేస్తున్నామా? అహజ్యరాజు బయల్జెబూబు దగ్గర పంపిస్తున్నాడు విచారణ చేయటానికి. తాను రోగి అయి ఉంటే దావీదు తన దగ్గర ఉన్నవాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి చూస్తుండగా దేవుని యెహోవా దగ్గర విచారణ చేస్తున్నాడు. కాబట్టి అంచె దినాల్లో ప్రభా, నేను నీ యొద్ద విచారణ చేస్తున్నానా? నీ కొరకు ఎలా జీవిస్తున్నాను? నీ బిడ్డనుగా నా ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగించుకుంటున్నాను? మరొక విషయం మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలోని 28వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఇలా వ్రాయబడిందండి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములు అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశములోని వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండి ఎత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నేను నీ యొద్ద విచారణ చేస్తున్నానా? ఇక్కడ సౌలు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, కానీ దేవుడు సమాధానం ఇవ్వలేదు. దేవుడు మరి సమాధానం ఇవ్వలేదు. కారణం ఏంటంటే దేవుడు సౌలుని విసర్జించాడు. విసర్జించక ముందు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు కూడా తను సరి చేసుకోలేదు, దిద్దుబాటు చేసుకోలేదు. కాబట్టి ఆయన విసర్జించిన తర్వాత ఆయన మనకి ఎంత మాత్రం కూడా ప్రత్యుత్తరం ఇవ్వడండి. కనుక సౌలు రాజు విచారించిన దేవుడు సమాధానం చెప్పలేదు, ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కానీ నీవు నేను కూడా ఎలా విచారణ చేయాలో తెలుసా? ఇర్మియా ప్రవక్త ద్వారా 29వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడండి. ఇర్మియా ప్రవక్త ద్వారా 29వ అధ్యాయంలో 12వ వచనం నుంచి, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మను చెరలో నుండి రప్పించదును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలముల్లోనికి మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా
రప్పింతును. కాబట్టి ప్రియులారి దినాన నీవు నేను కూడా విచారణ చేయాలి. ఎలా చెప్తున్నాడండి, మీరు నాకు మొర్రపెట్టుతురేని, మీరు నాకు ప్రార్థన చేసి వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకినెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా. కాబట్టి ప్రభువా, ఈ అంచు దినాల్లో నేను పూర్ణ మనస్సుతో విచారణ చేస్తున్నానా, ప్రార్థన చేస్తూ నీ యొద్దకు వస్తున్నానా? కానీ ఇశ్రాయేలీయులు విచారణ చేయలేదని దేవుడు అంటున్నాడండి. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో హిజ్కియాకి మరి ఒక ఉత్తరం పంపించాడండి. ఆ యొక్క శత్రువైన సన్హెరీబు పంపించినప్పుడు అతడు ఆ ఉత్తరాన్ని తన చేతికి ఇచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. మనం విచారణ చేస్తున్నామా, మనం ప్రార్థన చేస్తున్నామా పూర్ణ మనస్సుతో? అక్కడ గమనిస్తే వెంటనే దేవుడు చెప్తున్నాడండి 20వ వచనంలో, ఆమోసు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. అతను గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది అని మరి ప్రియులారా చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు అన్నమాట, అతడు నీ మీదకి వస్తాడు. కాబట్టి చూడండి 32వ వచనంలో, అశ్షూరు రాజు గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములకు రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణములను రాక తాను వచ్చిన మార్గములనే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు. కాబట్టి మరి హిజ్కియా విచారణ చేశాడు, పూర్ణ మనస్సుతో ప్రార్థించాడు, మరి దేవుడు సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈ అంచు దినాల్లో నీవు నేను కూడా ఎలా ఉంటున్నాం? కానీ దేవుడు అంటున్నాడు, వారు ఇశ్రాయేలీయులు నా మాట లక్ష్య పెట్టలేదు, నా యొద్ద విచారణ చేయలేదు, కానీ సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళుతున్నారు అంటున్నాడండి. సహాయము నిమిత్తం ఈ దినాన నీవు నేను తెలుసుకోవాలి. కీర్తనాకారుడు 121వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చెప్తున్నాడండి, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయమని. కాబట్టి ప్రభువా, ఈ అంచు దినాల్లో నేను సహాయం కొరకు ఎవరి వైపు చూస్తున్నాను, ఎవరు నాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాను? ఇదిగో నీ వల్లనే నాకు సహాయము. నీవు భూమి ఆకాశాన్ని సృజించిన వాడవు, కాబట్టి నాకు సహాయం చేయ ప్రభువా అని మనం ఆయన సహాయం కొరకు కనిపెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్న సహాయకుడని. కీర్తన 60వ అధ్యాయంలో చెప్తాడు, మనుషుల సహాయం వ్యర్థము అని. కాబట్టి అంచు దినాల్లో నీవు నేను కూడా మనుషుల సహాయం కొరకు కాకుండా, మనుషుల్ని ఆధారం చేసుకోనకుండా, సమయాన్ని మొదలైన 15వ అధ్యాయం చెప్పినట్లుగా ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, అబద్ధమాడు, పశ్చాత్తాపడు. కాబట్టి నీవు నేను ఆయన సహాయం కోరుకుంటూ, ఆయన మీద ఆధారపడుతూ అనేకులు దీవెనకరంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ మధ్యాహ్నకాల సేవలో దేవుని స్వరం అనే వాక్య పరిచయ ద్వారా విన్న ప్రతి ఒక్కరి విషయంలో నీవే సానని దేవుడుగా ఉండండి, సహాయం చేయండి. ఇశ్రాయేలీయులు ప్రభు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టలేదని, విచారణ చేయలేదని, సహాయం కొరకు నాయన ఐగుప్తుకు వెళ్ళారని, వారి గుర్రాలని, వారి రౌతుల బలాన్ని ఆధారం చేసుకున్నారన్నారు. కాబట్టి మేము అలాగ ఉండకుండా తండ్రి, కుక్క తన వంతి తిరిగినట్లు కాకుండా, కడగబడిన పంది తిరిగి బురదలో ప్రవేశించినట్లు కాకుండా, ప్రభా రాహాబు ఎలాగైతే లక్ష్యం ఉంచి తన యొక్క కుటుంబాన్ని కాపాడుకుందో, తండ్రి నాయన సమాజ మందిరపు అధికారి లక్ష్యం ఉంచి తన కుమార్తెను బ్రతికించుకున్నాడో, కుంటివాడు లక్ష్యం ఉంచి ఎలాగ నడిచాడో, ఈ దినాన మేము నీ యందు లక్ష్యం ఉంచడానికి నేర్పించండి నాయన. అలాగే దావీదు విచారణ చేసి పోగొట్టుకుని తిరిగి సంపాదించుకున్నాడయ్యా. అలాగే హిజ్కియా కూడా ప్రార్థన చేసి తండ్రి
గొప్ప విషయం పొందాడు. కాబట్టి నాయన సౌలు విచారించాడు, దాన్ని సంపాదించుకోలేకపోయాడు. హాజ్యా విచారించడానికి అన్యదేవత దగ్గర పంపించి ప్రాణం పోగొట్టుకున్నాడు. అలాగుండకుండా మా సహాయం నీవేనని నీ వైపు చూస్తూ మా జీవితకాలం అంతా అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీకు మహిమకరమైన సహాయం చేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.